अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्रि खैरुम मिन अल्फि शहर सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయర ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఈరోజు మీ ముందు ఘనమైన రేయి, మహాశుభ రేయి గురించి, ఘనత గల రేయి గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయర, నేను ఇంతవరకు సూరతుల్ ఖద్ర్లోని 3 వాక్యాలు పఠించడం జరిగింది. ఖదర్ అంటే విలువైనవి, మహోన్నతమైనవి, గౌరవప్రదమైనది అని అర్థం వస్తుంది. మేము ఈ శుభప్రదమైన గ్రంథాన్ని ఈ మహాశుభ రేయి రోజున అవతరింపజేశాము. ఆ శుభరేయి గురించి మీకేమైనా తెలుసా? ఆ ఘనమైన రేయి గురించి మీకేమైనా తెలుసా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని బోధిస్తూ, విశ్వాసులైన మనలందరినీ బోధిస్తూ, ఆ మహాశుభ రేయి ఏదైతే ఉందో, ఘనమైన రేయి ఏదైతే ఉందో, బడి రాత్ అని దేనైతే మనం అంటామో, పెద్ద రాత్రి అని మనం దేనైతే అంటామో, షబే ఖదర్, లైలతుల్ ఖద్ర్ అన్నా కానీ ఇవన్నీ కూడా దాని పేర్లే అన్నమాట. మరి ఎందుకు దీనికి ఘనమైన రేయి అని చెప్పడం జరిగింది అంటే, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో తన సహచరులతో కూర్చొని ఉన్నప్పుడు, ఓ ప్రవక్త, గత అనుచర సమాజాల ఆయుష్ చాలా పెద్దదిగా ఉండేది కదా, వందల వేల సంవత్సరాలు వారి ఆయుష్ ఉన్నప్పుడు, వారికి ధర్మ అవగాహన కలిగిన తర్వాత వందల సంవత్సరాలు వారు ఆరాధనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు అధికంగా చేశారు కదా. మరి మీ అనుచర సమాజమైన మేము 50, 60, 70 సంవత్సరాలే కదా మన ఆయుష్. మనము చేసే సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వారికి సాటిగా ఏ విధంగా కూడా సమానము కావు కదా అని తెలిపినప్పుడు, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మీరు చిట్ట చివరగా పంపబడ్డారు. తొట్టతొలిగా స్వర్గంలో ప్రవేశించేవారు కూడా మీరే అయి ఉంటారు. ఎందుకంటే నా అనుచర సమాజము అధికంగా ఉంటుంది. వారే లెక్కచారము తీర్పు దినాన ముందు జరిగిన కారణంగా ముందుగా స్వర్గంలో ప్రవేశిస్తారు.